హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీల గుర్తింపు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకురాల పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన జారీ కానున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇది జిల్లాలో పోస్టులు కాబట్టి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ తప్పనిసరిగా విద్యా అర్హత నియమించడం జరిగింది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారు సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లను నియమించనున్నారు. కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధనలను ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం వయోపరిమితిని 18 నుంచి 35 ఏళ్లకు కాగా 65 దాటిన వారి సేవలను వినియోగించుకోకూడదని, అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఖాళీల్లో 50% హెల్పర్లను పదోన్నతులు కల్పించాలని మార్గదర్శకాల్లో ఉంది. సూపర్వైజర్ పోస్టులో 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లకు ఈ నిబంధనలు అనేవి వర్తించనున్నాయి. అయితే ప్రస్తుతం సహాయకురాలుగా పనిచేస్తున్న వారిలో చాలామందికి విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పదోన్నతులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. జిల్లా స్థాయిలో సరుకుల సేకరణ. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులకు రాష్ట్ర కేంద్రీకృత సమీకృత విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. జిల్లా స్థాయిలోనే జిల్లాలో కొనుగోలు కమిటీల ఆధ్వర్యంలో సమీకరించుకోవాలని పేర్కొంటూ కలెక్టర్ల బాధ్యతలు అప్పగించింది. కొన్ని సరుకులు రాష్ట్రంలోనే ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా నిర్వహించడంతో గుత్తేదారులు కుమ్మక్కై ఇది ధరలు పెంచుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతో గత ఏడాది కందిపప్పు సమీకరణలో కేంద్రంతో సరఫరా ఆలస్యం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో 9,000కు పైగా ఉన్న ఖాళీలకు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.